మేషలగ్నానికి శుక్రుడు ధనాధిపతి, సహజంగానే ధనాధిపతి అవుతాడు. వేరే వేరే వాటికి వేరే వేరే అయినప్పటికీ కూడా సహజంగా అందరికీ ధనాధిపతి అయిన మేషలగ్నాన్ని ప్రత్యేకంగా ధనస్థానాధిపతి మరియు భార్యాకారకుడు అవుతాడు. అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అయితే స్పెసిఫిక్గా శుక్రుడికి స్త్రీతత్వ సంబంధించినటువంటి కారకత్వం ఆపాదించబడింది కాబట్టి భార్యాకారకుడుగా ఎక్కువ తీసుకోవాలి. మరి ఈ శుక్రుడు కనుక మీకు ఉదాహరణకి మీ జన్మజాతకంలో శుక్రుడు రెండవ అధిపతి అయినటువంటి శుక్రుడు స్పాయిల్ అయ్యాడు. స్పాయిల్ అవ్వడం అంటే ఏంటి? ఏ కేతువుతోనో లేకపోతే పాపగ్రహాలతోనో కలిశాడు అనుకోండి. అప్పుడు ఏంటి? కుటుంబ కారకుడు అయ్యాడు, ధనాధిపతి అయ్యాడు, నేత్రాలకు కారకుడు అయ్యాడు, వివాహానికి కారకుడు అయ్యాడు, భార్యాకారకుడు అలా అయ్యాడు. స్త్రీ కారకుడు కూడా అవుతూ ఉంటాడు శుక్రుడు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ పాపగ్రహాలతో ఉంది, ఒకవేళ మీ జాతకమే తెలియదు అనుకోండి, పాపగ్రహాలతో ఉంది అనే ఎలా సంకేతము అంటే వివాహం సంబంధించిన విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి. వివాహము అనగానే గొడవ అవుతూ ఉంటుంది, లేదా ధన సంబంధించిన విషయాల్లో గొడవ అవుతూ ఉంటుంది, లేదా కుటుంబ సభ్యులతో గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏమండి నాకు ఎంత కష్టపడుతున్నా సరే నాకు ధన సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, ముఖ్యంగా గొడవలు అవుతున్నాయంటే కుజ, శని, శుక్ర ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లేదండి ప్రతిసారి నాకు మనీ స్ట్రక్ అయిపోతుంది, చాలామంది అంటుంటారు. మీ లగ్నానికి ధనాధిపతి కదా, ఈ ధనాధిపతి శుక్రుడు వెళ్ళి కేతువుతో కలిసాడు. కేతు ఇస్ కారక ఆఫ్ స్ట్రకింగ్, అంటే ఏదైనా ఒక బ్లాక్ అవ్వడం అన్నమాట. బ్లాకింగ్ యోగాస్ అంటూ ఉంటారు. ఆ రకంగా బ్లాక్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయాలి. అయితే మీకు ధనాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థానంలోనే ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీకు వ్యాపారాల మూలంగా బాగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాదు సప్తమంలో ఉన్నాడు ఉదాహరణకి, అప్పుడు సప్తమంలో ఉన్నా సరే వ్యాపారాల మూలంగా కలిసి రావడం జరుగుతుంది శుక్రుడు. అయితే ఈ సప్తమంలో ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుంటుందంటే మీరు విదేశాలకు వెళ్ళడం ద్వారా బాగా సంపాదిస్తారు. అయితే ఇక్కడ విదేశాలకు వెళ్ళడం ద్వారా సంపాదిస్తారు అంటే అక్కడ విదేశీ యోగం కూడా యాక్టివ్ అయి ఉండాలి. ఎందుకంటే శుక్రుడు సప్తమంలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, విదేశాలకు వెళ్లకుండా కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే మీకు విదేశీ యోగం ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ యోగము ఫామ్ అయిందా లేదా ఒక ఫార్ములా అనమాట. మనకి మ్యాథమెటిక్స్లో ఎలా అయితే ఫార్ములాస్ ఉంటాయో దీనికి కూడా ఆస్ట్రాలజీ ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, ఈ రెండో అధిపతి విదేశీ యోగంతో కనెక్ట్ అయ్యాడా, స్వదేశీ యోగంతో కనెక్ట్ అయ్యాడా చూసుకోవాలి. గురు రాశుల్లో ఉంటేనేమో టీచింగ్ రిలేటెడ్ వాటి మూలంగా ధనం వస్తుంది. శని రాశులు అంటే మకర కుంభాల్లో ఉన్నప్పుడు, మకరంలో ఉంటేనేమో జాబు, కుంభంలో ఉంటేనేమో బిజినెస్ పరంగాను, ఈ రకంగా మీనంలో ఉన్నా సరే ఏదైనా సరే టీచింగ్ ట్రైనింగ్స్ ద్వారా. అయితే ఇక్కడ ఏంటంటే మీకు అసలు ఫార్మింగ్ ఎలా జరిగింది, ఇంకా వేరే వేరే భావాధిపతుల యొక్క కనెక్టివిటీ ఎలా ఉందనేటువంటిది చూసుకోవాలి. అయితే మీరు ప్రత్యేకంగా మీకు ధనయోగం బాగా కలగాలంటే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి.